హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటా రసం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకుందాం. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం అలా ఫ్రై చేసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా నేను వేస్తున్నానండి దంచి, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఎప్పుడు రసం చేసినా వెల్లుల్లి రెబ్బలను అయితే ఇలా వేస్తాను. మీరు కూడా ఒకసారి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మగ్గిపోయాయి. సో దీంట్లో మనం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, ఇది ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందాక ఆల్రెడీ మనం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. సో ఇది ఒక 5 నిమిషాలు అలా మరిగించుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మరిగిపోయాయి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీన్ని చక్కగా వేడివేడి అన్నంలో రసం వేసుకొని పక్కనే అప్పడం పెట్టుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.